హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వెహికల్కి వచ్చేసి ఏసీ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఎయిర్ ఫిల్టర్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. పూర్తి వీడియో చూసుకోండి. ఎందుకంటే మనం మెకానిక్ షాప్ వర్క్షాప్ దాకా వెళ్ళని అవసరం లేదు. మన వెహికల్ అనేది మనమే చేంజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేంజ్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపెడతాను. మెయిన్ ఏంటిదంటే చిన్న చిన్నవి కూడా మనం చేసుకోవచ్చు, కొన్ని వర్క్స్ అనేది చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకనంటే ప్రతి ప్రాబ్లం గురించి మనము వర్క్షాప్ దాకా వెళ్ళనవసరం లేదు. కనీసం మనం కొన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలా చేంజ్ చేయాలనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపెడతాను. సో ఇక్కడ మనం ఏసీ ఫిల్టర్ అనేది ఎలా చేంజ్ చేయాలనేది మనం మెయిన్గా చూసుకున్నట్టయితే, సో వెహికల్ వచ్చేసి ఇక్కడ చూడండి, వితారా బ్రీజా. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక కింది భాగంలో ఇలా డిక్కీ ఉంటుంది. ఈ డిక్కీ అనేది ఇక్కడ డ్రా అనేది ఉంటుంది, డిక్కీ డ్రా అనేది. ఈ డ్రా అనేది ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా రైట్ కానివ్వండి, ఇక్కడ లెఫ్ట్ కానివ్వండి, కొద్దిగా డౌన్ అనేసి ఇలా వచ్చేస్తూ ఉంటుంది. చూసుకున్నట్టయితే డౌన్ వచ్చేసింది కదా. ఇలా ఇది బయటికి తీసేసుకోవాలి. బయటికి తీసేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏసీ ఫిల్టర్కి సంబంధించిన క్లిప్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది కదా, ఈ క్లిప్ అనేది ఇలా బయటకు అనేసాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక క్లిప్ ఉంటుంది. బయటకు అనేసిన తర్వాత ఓపెన్ అవుతుంది వన్ సైడ్. ఓపెన్ అయిన తర్వాత మొత్తం తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా దుమ్ము ఉండిపోయింది మన దాంట్లో. సో ఇక్కడ చూసారు కదా వైట్ కలర్, ఇది ఏసీ ఫిల్టర్. సో ఈ ఏసీ ఫిల్టరు ఇలా ఉన్నప్పుడు మనకి ఏంటంటే చాలా డస్ట్ ఉంది కాబట్టి చూడండి, ఏసీ అనేది మనకు స్మెల్ వస్తూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ బ్యాడ్ స్మెల్ రావడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి మనకు హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చూడండి, ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎంత దుమ్ము వస్తుందో జనరల్గా మీకు ఇలా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత దుమ్ము వస్తుందో. సో ఇలా దుమ్ము ఉండడం వల్ల కూడా మనకు చాలా ఇబ్బంది ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు తెలిసిపోతూ ఉంది. ఈ ఏసీ ఫిల్టర్ అనేది మనం క్లీన్ చేసుకోవచ్చు. సో హెయిర్ కొట్టేసి మనం క్లీన్ చేసుకుంటే మెయిన్ ఏంటంటే మనకి దుమ్ము అనేది మన హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే ఈ ఏసీ వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇలా కొట్టుకుంటే దుమ్ము అనేది వస్తుంది. సో ఇది పాడైంది, యాక్చువల్లీ కొత్తది వేసుకోవాలి. చూడండి టోటల్ బ్లాక్ అయిపోయింది. దీనివల్ల కూడా మనకు ఏసీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. చూసుకున్నట్టయితే మీరు ఏర్పడకుండా దుమ్ము వస్తుంది. సో మనం ఎంతకంటే ఎక్కువ క్లీన్ చేయలేము కాబట్టి దీంట్లో కూడా మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక క్లాత్ తీసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్ పెట్టేసి ఏసీ బ్లోయర్స్ అనేది ఉంటాయండి. సో ఈ ఫిల్టర్ అనేది ఏంటంటే బయట నుంచి వచ్చిన దుమ్ము కానివ్వండి, డస్ట్ కానివ్వండి, ఇంజన్ ద్వారా మనకు ఏసీ ద్వారా కంప్రెషర్ ద్వారా మనకు ఇంజన్కు వెళ్ళకుండా ఈ దుమ్ము అనేది ఇక్కడ ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది స్టాప్ చేస్తుందండి. ఏసీ ఫిల్టర్ వల్ల మెయిన్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే దుమ్ము ధూళి బయట ఉన్న పొల్యూషన్ కూడా మనకి ఇక్కడ ఆపేస్తుంది. బయట పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఈ ప్యాడ్ అనేది చూడండి టోటల్గా బ్లాక్ అయిపోయింది. చూడండి మీకు ఇక్కడ చూసినట్టయితే తెలిసిపోతుంది, టోటల్గా బ్లాక్ అయిపోయింది. సో మీకు ఇలా కొడుతూ ఉంటే కూడా దుమ్ము వస్తూనే ఉంటుంది. పూర్తి వీడియో చూసుకున్నట్టయితే మీరు మెయిన్గా మళ్ళీ ఇందులోనే ఇలా క్లిప్ పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసేయాలి నీట్గా. ఎందుకంటే ఈ ఫిల్టర్ ఉంటేనే మనకు దుమ్ము ధూళి అనేది రాకుండా ఇక్కడ ఉన్న కంప్రెషర్కి అనేది
అడ్డుగా ఉండేసి ఎస్, వెరీ గుడ్. ఎలోఫిక్ ఎయిర్ ఫిల్టర్ అండి మనది. సో ఇది కూడా క్యాప్ కూడా మనం క్లీన్ చేసుకున్నట్టయితే క్యాప్ కూడా మనం క్లీన్ చేసుకుందాము. క్యాప్ కూడా క్లీన్ చేసేసుకొని క్లిప్ అందులో పెట్టేస్తే అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న జాలి ఉంటుంది. చూడండి చాలా దుమ్ము ఉండిపోయింది మన వెహికల్కి వచ్చేసి. అందుకే వాషింగ్ సెంటర్ వాడు మనకు వాషింగ్ చేయకుండా పైన చేసి ఇచ్చేస్తున్నాడు. డ్రైవింగ్ స్కూల్ వెహికల్ అంటే నేను నాన్ ఏసీలో వెళ్తుంది కాబట్టి వాడు మా వెహికల్ వాషింగ్ చేయాలంటేనే భయపడతాడు. ఎందుకు భయపడతాడో అది ఇప్పుడు అర్థమైంది. ఇంత దుమ్ము పెట్టుకొని మనం పోయేసరికి వానికి డర్రు అంటది. అది ఎన్ని రోజులు అర్థం కాలేదు, ఏందని అనుకున్నాం. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదేనా, వెరీ గుడ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒక సైడ్ క్లిప్ పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇట్లా అప్స్టేజ్ అనేసి ఇక్కడ దూరం వెళ్ళిపోయినట్టున్నది. సో ఈ క్లిప్ పెట్టేసిన తర్వాత సరే అయితే మనం వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాము. మీకు వెహికల్ స్టార్ట్ చేసుకున్నట్టయితే క్లచ్ ప్రెస్ చేసేసి స్టార్ట్ చేసుకోవాలి. సో స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఏసీ ఆన్ చేసుకుందాము. చూడండి ఎయిర్ అయితే వస్తూనే ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. కాకపోతే కొద్దిగా బ్యాడ్ స్మెల్, మట్టి స్మెల్ అనేది వస్తూ ఉంది. ఇక్కడ కంప్రెషర్ సౌండ్ అనేది వస్తుంది చూడండి. బ్లోయర్ మనకు వచ్చేసి ఇక్కడ ఎయిర్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక్కడ చూడండి ఏసీ ఆన్ చేయగానే ఎంత దుమ్ము పడిపోయింది. సో ఎంబటే కూల్ అనేది కావడం జరిగింది మన వెహికల్. చూడండి 2 minutesలో వితిన్ కూల్ అయిపోయింది. 1 point కూడా మీకు కూల్ అయిపోయింది ఇక్కడ. సో మెయిన్ ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ కూడా మనము ఈజీగా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ ఏసీ ఫిల్టర్ అనేది మెయిన్గా చూసుకోవాలి. ఒక్కొక్కసారి క్యాప్ కూడా పెట్టడం మర్చిపోతారు. క్యాప్ పెట్టకుండా ఉన్నట్టయితే మీరు ఎప్పుడైనా డోరు సైడ్ పార్కింగ్ చేసినప్పుడు ఈ ఎలుకలు, ర్యాట్స్ అనేది లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో ప్లాస్టిక్ చూస్తే వాటికి ఏదో తిరుపతి లడ్డు ఇచ్చినట్టు అంత ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు ఎలకకు కూడా ఈ రబ్బరు చూడగానే మొత్తం కొట్టేస్తుంది అన్నట్టు. సో కాబట్టి దయచేసి మీరు ర్యాట్స్ రాకుండా టామ్ క్యాట్ అనే ఒకటి స్ప్రే ఉంటుంది. స్ప్రే కూడా ఇంజన్ సైడ్ అనేది ప్రెస్ చేసుకోవాలి, అవుట్ సైడ్లోనే. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్నర్ సైడ్లో ప్రెస్ చేశారంటే వాంతులు జరుగుతాయి. చిన్నపిల్లలకైతే అసలు వెహికల్ అనేది ఎక్కలేకుండా కూర్చోకుండా ఉంటారు. కాబట్టి మీరు దయచేసి ఆ టామ్ క్యాట్ అనేది ఏదైతే పార్ట్ ఆఫ్ బాడీ లోపల అనేది ప్రెస్ చేయకూడదు, అవుట్ సైడ్లోనే ప్రెస్ చేయాలి. ఈ ఏసీ క్లీనర్ అనేది మనము మన ఇంటి దగ్గరనే మనం చేసుకోవచ్చు. మెయిన్ ఏంటిదనంటే ఈ క్లీన్ చేసేటప్పుడు కానివ్వండి, అక్కడ డాష్ బోర్డ్ తీసేటప్పుడు కానివ్వండి చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ప్లాస్టిక్ ఐటెం కాబట్టి విరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం ఆర్డర్ పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఆర్డర్ లేకపోతే, మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. సో ఎవ్రీ వెహికల్కు మనం ఎయిర్ ఫిల్టర్ మనమే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏసీ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏసీ ఫిల్టర్ క్లీనింగ్ అనేది జరిగింది. ఇది ఏసీ ఫిల్టర్ క్లీనింగ్.